సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రేణు దేశాయ్. ఇక తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అన్ని విషయాలను అందులో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలా తాజాగా రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ప్రముఖ నటి రేణు దేశాయ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటుంది. 2023లో టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ మరో సినిమాలో నటించలేది అందాల తార. ఇక అదే టైంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, మూగజీవాల సమస్యల పట్ల తన గళాన్ని వినిపిస్తోంది. ఇక ఇందుకోసం ఒక స్వచ్ఛంద సేవా సంస్థను కూడా ప్రారంభించింది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే రేణు పలు ఆసక్తికర విషయాలు అందులో పంచుకుంటూ ఉంటుంది. అలా తాజాగా ఆమె ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. తాజాగా రేబిస్ టీకా తీసుకున్న రేణు దేశాయ్ ఆ వీడియోను రికార్డ్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫోటోలు లేదా వీడియోలు రికార్డ్ చేస్తున్న రేణు దేశాయ్ ఈసారి మాత్రం అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఇలా చేశానని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. నేను రేబిస్ టీకా తీసుకుంటున్నప్పుడు రికార్డ్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఏదైనా టీకా తీసుకున్నప్పుడు నేను ఫోటోలు, వీడియోలు తీయాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ సమయానికి టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఈసారి షేర్ చేయాలనిపించింది. జంతువులను పెంచుకునే వ్యక్తులు, పశు వైద్యులు తప్పనిసరిగా టీకా రికార్డులు మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలి. ఇక నిర్ణీత సమయానికి వ్యాక్సిన్లు తీసుకుంటున్నారో లేదో నిర్ధారించుకోవాలి అని రేణు దేశాయ్ సూచించారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రేబిస్ వ్యాక్సిన్ తీసుకుంటున్న నటి రేణు దేశాయ్ వీడియో ఇదిగో. మరోవైపు రేణు దేశాయ్ కుమారుడు అకీరానందన్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టవచ్చనే ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలో అకీరా ఒక కీలక పాత్ర చేశాడని రూమర్స్ కూడా వినిపించాయి. కానీ అదేమీ జరగలేదు. ఈ నేపథ్యంలో అకీరాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.